గురుగారు, ఉగాది అనగానే అందరికీ రాశి ఫలాలు ఎలా ఉంది ఇయర్ అంతా చూసుకోవాలని చెప్పి చాలా ఆసక్తికరంగా ఉంటారు. అందరూ యూట్యూబ్లో సెర్చ్ చేసి రాశి ఎలా ఉంది, ఆదాయం, వ్యయం, అవమానం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా. సో మన వ్యూవర్స్కి మనం మన సైడ్ నుంచి అయితే రాశి ఫలాలు అందిద్దామా మరి? డెఫినెట్గా అమ్మా. మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వాడు మొత్తం 12 రాశుల్లో ఎక్కువగా లాభం పొందేటటువంటి వాళ్ళు ఈ 2025 సంవత్సరంలో మకర రాశి వాళ్ళే. మకర రాశి వాళ్ళు అంటేనే డిసిప్లిన్ అంటేనే మకర రాశి వాళ్ళు. బాగుంది. అయితే మనకి ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాట్స్ అని దంచవే మేనత్త కూతురా అంటూ దంచేసింది ఇన్ని రోజులు కూడా. ఇప్పుడు మార్చి 29వ తేదీ 2025 సంవత్సరంతో ఆమె వెళ్ళిపోతుంది అనమాట. అత్తగారి నుంచి వేరే కాపురం పెట్టినట్టుగా మొత్తం ఫ్రీ బర్డ్స్ అయిపోతారు ఈ మకర రాశి వాళ్ళంతా కూడా. శని వదిలేస్తాడు. ముఖంలో తేజస్సు పెరిగిపోతుంది. అప్పుడు దాకా ఎంత డబ్బున్నా, ఎన్ని సంతోషాలున్నా, ఎన్ని ఇల్లులున్నా, ఎంత ఫెసిలిటీస్ ఉన్నా ఏదో బాధ, ఏదో తెలియని బాధ గుండెల్ని పిండేస్తా ఉంటుంది అనమాట. ఆ పిండేసేటటువంటి బాధ అంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఎగిరిపోతుంది. కాబట్టి ఇప్పుడు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మొన్న సోమనాథ్ వెళ్ళినప్పుడు అక్కడే ఈ యొక్క కృష్ణుడు నిర్యాణ ప్లేస్ అన్నారు. కృష్ణుడు చచ్చిపోయిన ప్లేస్ అనగానే మనం అసలే కృష్ణుడి ఫ్యాన్ కదా, ఇదేంటి కృష్ణుడు చచ్చిపోయిన ప్లేస్ అని బాధ అంతా గుండెలు పిండేస్తున్నట్టు ఉన్న 5 days కూడా పిన్నింగ్ అనమాట. అప్పుడు ఆ విధంగా ఈ ఏలినాడ్స్ అని వీళ్ళని పిన్నింగ్ చేసింది అనమాట. ఇప్పుడు ఈ పిన్నింగ్లన్నీ పోయి చక్కగా శనీశ్వరుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతూ వీళ్ళందరికీ బెనిఫిట్స్ ఇచ్చేస్తున్నాడు. ఏమిట్రా బెనిఫిట్స్ అంటే, పెళ్లి కానిటువంటి బ్యాచ్ అందరికీ పెళ్లిళ్ళు చేసేస్తాడు, సంతానం లేనటువంటి బ్యాచీలందరికీ సంతానం చేసేస్తాడు. అట్లీస్ట్ సంతానం ఇవ్వలేకపోయినా ఇప్పుడు పెళ్ళి అయ్యేదాకా ఇంకా నీకు పెళ్ళి అవ్వట్లేదా అని చుట్టూ సొసైటీ అడుగుతూ ఉంటారు. వాళ్ళ నోరులు మూయిస్తాడు ఫస్ట్. అలాగే పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ, పెళ్ళి అయిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టలేదా. ముందు ఒక ఆమె అయితే నా శిష్యురాలు ఫంక్షన్స్కి వెళ్ళడం మానేసింది. ఎందుకని పెళ్ళి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో 1000 సార్లు అడుగుతున్నారంటే, అడిగిన వాళ్ళే 3 times 4 times డ్యూటీ వేసుకొని, డబుల్ డ్యూటీలు వేసుకొని అడుగుతున్నారట. ఫంక్షన్స్కి వెళ్ళడం మానేసింది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ బాధలన్నీ పటాపంచలు చేసుకుంటూ వీళ్ళు రాకెట్ లాగా వెళ్ళిపోతారమ్మా. అయితే ఈ యొక్క గురుడు షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. ఇప్పటికే ఇల్లు కొనేశారు, స్థలాలు కొనేశారు. ఈవేళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, త్రిశంకు స్వర్గం తెలుసా నీకు? త్రిశంకు స్వర్గం అంటే అటు ఆకాశంలో డైరెక్ట్ స్వర్గంకి వెళ్ళడం, ఇక్కడ భూమి మీదకు ఉండడం మధ్యలో ఉంటుంది. అంటే సునీత విలియమ్స్ లాగా అనమాట. మన సునీత విలియమ్స్ వెళ్ళి 8 రోజుల్లో నమ్మించి పాపం పంపించారు, వచ్చేస్తానని వెళ్ళింది పాపం. అక్కడ హ్యాంగ్ అయిపోయింది. తీసుకొస్తున్నాడులే మన ట్రంప్ గాని. అయితే ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఇల్లులు కట్టేయచ్చు కదా అని, ఈఎంఐలు కట్టేయచ్చు కదా అని తీసేసుకున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈఎంఐలు కట్టడం ఇవన్నీ కొంచెం కష్టం అవుతాయి. తర్వాత స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేశారు, వెహికల్స్కి లేనటువంటి వాళ్ళు వెహికల్స్ కొనుక్కున్నారు. ఆ విధంగా ఈ యొక్క సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెంబర్ 1 అయిపోతారు. అండ్ సినిమా రంగ ప్రవేశం చేయాలనుకునేటటువంటి వాళ్ళకి కూడా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ విధంగా నాటక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి, సినీ, సంగీత, సాహిత్య, ఫైన్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. అండ్ డబ్బు కూడా వీళ్ళకి ఎప్పటికప్పుడు పుష్కలంగా వస్తుంది. అయితే ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా అష్టమ స్థానంలోకి కేతు వస్తున్నాడు. కాబట్టి డిప్రెషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మొన్నటిదాకా కుంభరాశి వాళ్ళకి వచ్చిందనమాట. అందుకని ఎవరైతే డిప్రెషన్లో ఉన్నటువంటి వాళ్ళ క్యాండిడేట్స్తో మనం కనుక దోస్తీ చేసినట్లయితే, వాళ్ళ డిప్రెషన్, వాళ్ళ కష్టాలన్నీ మనకు చెప్పుకొని, మకర రాశి వాళ్ళకి చెప్పేసుకొని, వాళ్ళ గజ్జంతా వీళ్ళకి అంటించేసి, వాళ్ళ డిప్రెషన్ అంతా వాళ్ళు బాగా రిలీవ్ అయిపోతారు. వీళ్ళకి మకర రాశి వాళ్ళు టోటల్ ఎంతమంది ఉన్నారో దేశంలో అంతమంది కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు డిప్రెషన్ క్యాండిడేట్స్తో వీళ్ళు స్నేహం చేస్తే. అలా కాకుండా డిప్రెషన్ క్యాండిడేట్స్తో స్నేహం చేయకుండా కనుక ఉన్నట్లయితే వీళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదనమాట. ఈ విధంగా మకర రాశి వాళ్ళు సచిన్ టెండూల్కర్ లాగా బ్రహ్మాండంగా 100 సెంచరీలు కొట్టేటటువంటి అద్భుతమైనటువంటి టైం అమ్మ. అందువలన ఏ వ్యాపారాలు అని మనం విడిగా స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. కిరాణా వ్యాపారాలు, బంగారం షాపులు, కూల్ డ్రింక్ షాపులు, మెకానిక్ షాపులు, ఇవి అవి అని లేవు. అన్ని వ్యాపారాలు నెంబర్ 1. అలాగే అన్ని ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లేదు, గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ యాజమాన్యాలు వీళ్ళ యొక్క పనితీరుని గమనించి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
ఆదాయం వ్యయం చెప్పండి గురుగారు. ఆదాయ వ్యయాలు వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి 8 ఆదాయము, 14 ఖర్చు వ్యయం. అదేవిధంగా రాజ్యపూజ్యం వచ్చేసరికి 4, ఈ యొక్క అవమానం 5. అంటే మకర రాశి వాళ్ళకి ఇంకా అంతర్గత శత్రువులు ఉన్నారనమాట. కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా వీళ్ళు ఆ శత్రువులకి ఖర్చు పెట్టుకుంటూ, లేకపోతే శత్రువుని మిత్రత్వం చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఎవరు లేరు. ఈ మకర రాశి వాళ్ళకి ఎవరో కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న మెంబర్స్ లేకపోతే వాళ్ళ క్లోజ్ అసోసియేట్సే వాళ్ళే వీళ్ళని తిట్టుకుంటారనమాట. కాబట్టి ఈ ఒక్క విషయంలో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే, పరిహారాలు గురుగారు. మకర రాశి వాళ్ళకి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు డిప్రెషన్లోకి పంపించడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఈ యొక్క ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ, మల్టీ కలర్డ్ వస్త్రాలని కానీ పేద బ్రాహ్మణులకి మనము ఏ రోజున ఇవ్వాలి, కేతువు కాబట్టి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క గరిక గడ్డి ఫ్రీగా దొరుకుతుంది మనకి. ఆ గరిక గడ్డిని తీసుకుని ఓం జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ గణపతి ఆరాధన వీళ్ళ చేసుకుంటూ ఉండ్రాళ్ళు కానీ లడ్డూలు కానీ నైవేద్యం కనుక పెట్టి ఆ యొక్క గణపతికి కనుక సాధన చేసుకున్నట్లయితే, పూజ చేసుకున్నట్లయితే వీళ్ళ యొక్క డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తారు, అప్పుల బాధ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది నీకు బ్రహ్మాండంగా కలుగుతుందమ్మా.